హాయ్ హలో అందరికీ. నేను ఈ వీడియోలో డైలీ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. నేను యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ పైనే అవుతుందండి. 1 ఇయర్ లోపే నాకైతే మానిటైజేషన్ అయ్యింది. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు. మంచిగా కనెక్ట్ అవుతున్నారండి. కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కొంచెం కామెంట్ చేయండి. మీకేం ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి. నేను ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. నేనైతే మార్నింగ్ ఇలా చిలకడ దుంపలు అయితే ఉడకబెట్టానండి బ్రేక్ఫాస్ట్లోకి. అందరం తినేసాము. ఇవి మిగిలినాయి. చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని మధ్యలో ఒక గిన్నె పెట్టి ప్యాన్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు చేయడానికి పప్పు కడిగేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసాను. వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశానండి. బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. అలాగే చికెన్ కర్రీ కూడా చేద్దామని ఇలా ప్యాన్ పెట్టుకున్నానండి. దానిలోకి ఉల్లిపాయలు అవి వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. మ్యారినేషన్ చేసి పెట్టేశానండి నైట్ మ్యారినేషన్ చేసి చక్కగా అన్నీ ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా వేసేసి మ్యారినేట్ చేసి పెట్టాను. దాన్ని మనం మార్నింగ్ తీసేసుకుని వెంటనే వండేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా అయిపోతుంది. అలా ప్యాన్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దానిలోకి చికెన్ యాడ్ చేసుకుని చక్కగా ఇలా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర ఉండి వేయించుకోవాలి. నేనైతే ఇలా స్టీల్ బాండీలు ఇవే వాడుతున్నానండి. స్టీల్వి, క్యాస్ట్ ఐరన్ వాడుతున్నాను. చాలా బాగున్నాయండి. నేను ప్రెస్టేజ్లో 3 పీస్ సెట్ వస్తుంది కదండి, 2000కి అవి అయితే తీసుకున్నాను. తర్వాత చికెన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. నేను మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు అలాగే చికెన్ మసాలా అన్నీ కూడా కరెక్ట్గా వేసేసాను. మనం ఇంకా ఎటువంటివి కూడా యాడ్ చేయక్కర్లేదండి. అన్నీ సరిపోతాయి. మనం ఈజీగా మార్నింగ్ క్విక్గా వండేసుకోవాలంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్లో టిప్స్ అన్నీ కూడా మన అడ్వైజెస్ అన్నీ ఇస్తూ ఉంటానండి. చికెన్లో వాటర్ పోసాం కదండి, అది ఉడికేలోపు మనమైతే ఇలా పుదీనా తెచ్చుకోవడానికి ఇక్కడ బాల్కనీలోకి వెళ్ళాను. నేను బాల్కనీలో కుండీలో ఇలా పుదీనా పెట్టుకుని అయితే పెంచుకుంటున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఒక 2 రెబ్బలు అయితే తుంపుకుని మళ్ళీ వచ్చేసి మనం ఈ చికెన్లో వేసేసుకోవడమేనండి. వేసుకొని చక్కగా కలుపుకుంటే మరీ ఎక్కువ వేసినా కూడా స్మెల్ వస్తుందండి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా కోసుకొచ్చాను. ఎందుకంటే కుండీలో నేను కరివేపాకు చెట్టు, పుదీనా ఇవన్నీ కూడా పెట్టుకుని పెంచుకుంటాను. కరివేపాకు రెబ్బ కూడా దానిలో వేసేసుకొని చక్కగా పెట్టుకుని ఉడికించుకోవాలి. నేనైతే చికెన్ చారు చేద్దాం అనుకున్నానండి, కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది. కొంచెం హడావిడిలో కొంచెం మర్చిపోయి చూడలేదు, అంతా ఎగిరిపోయింది. అయితేలే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగే ఉంచేసాను. దానిలోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశాను. కమ్మగా ఉంటుందండి క్రీము. మీరు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడైనా కూడా ఇలా స్పూన్తో మెదిపేసుకుని వేసుకోవచ్చు. అదంతా కూడా బాగా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఎక్కువ వుడెన్ చాబోడే వాడుతున్నానండి. ప్లాస్టిక్ అయితే వాడట్లేదు. ఇంకా చికెన్ అంతా మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను. తర్వాత షింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇలా తోమేశానండి. మనం తోముకుంటే ఎలాగైనా చాలా నీట్గా ఉంటాయి. సింక్ అంతా వాష్ చేసేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.